ఇది తీసేసి ఇగో ఇది దంత వేయాలి. దంత వేస్తే ఇక ఎలుపుగా పోతుంది. ఇగో ఇట్లా గడ్డి ఎక్కువ ఉన్నప్పుడు ఇక ఇది అయిపోయినాక ఇంకోటి ఏంటంటే అది కదా దంత కాదు కదా. ఇగో ఇది బోజ వేసుకోవాలంటే ఇది వేసుకోవాలి. ఇది బోజ ఇది ఉడవికి. ఇగో ఇది ఉడవికి బోజ ఇక్కడ బోజ పోసుకోవాలి. అంటే ఇది ఒకటి ఇది ఒకటి 2 ఇది ఒకటి 3 ఈ పనిముట్లు దీన్ని ఏది అవసరం ఉన్నప్పుడు అది వేసుకుంటాం. ఎక్కువ భూమి పోతం కావాలంటేనేమో ఇగో ఇది గంట. ఇంకా ఇది ఉడవికి వేసుకోవాలి. మొత్తం మెదిగేదంటేనే బోజ పోసుకోవాలంటే ఇది ఇది మీరు చూస్తున్నది మన రైతు తెలుగు. నా పేరు యాదగిరి. ఈ రోజు కలుపు తీసే పరికరం హీటర్ తో ఎట్లా చేస్తున్నారు, కలుపు ఎట్లా తీస్తున్నారు, కూలోళ్ళు లేకుండా దీంతో తీస్తున్నామని చెప్పినారు. ఎట్లా ఉందో ఒకసారి అడిగి తెలుసుకుందాం. రైతు మైసయ్య, గ్రామం మాల్, మండలం యాచారం, రంగారెడ్డి డిస్టిక్. 8 సంవత్సరాలుగా ఈ యంత్రంతోనే కూలోళ్ళు లేకుండా చేస్తున్నారు. ఎలా చేస్తున్నారో తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే. ఎప్పటి నుంచి చేస్తున్నారు? 8 సంవత్సరాలకెళ్ళి చేస్తున్నాం. 8 సంవత్సరాల నుంచి? 8 సంవత్సరాలకెళ్ళి చేస్తున్నాము. మన కలుపు లేడీస్ లేకుండా మేము ఇద్దరమే చేస్తున్నాం. ఏమైనా తప్పిపోయిన మొక్కుంటే మా వాళ్ళు తీస్తారు, ఇక మేమే చేస్తున్నాం దీంతో. 8 సంవత్సరాల కూలీలతో అవసరం లేదు? కూలీలతో అవసరమే లేదు. ఎన్ని ఎకరాలలో పండిస్తావు కూరగాయలు? 4 ఎకరాలు పండిస్తాం. 4 ఎకరాలలో పండిస్తాం? 4 ఎకరాలు పండిస్తాం. ఎప్పుడు 1 ఎకరా 2 ఎకరాలు పెట్టుకుంటాం. మళ్ళీ ఇది అయినాక మళ్ళీ అక్కడ పెట్టుకుంటాం. ఇలా ఎడ్లు లేకుండా దీంతో చేస్తావు? మొత్తం దీంతోనే. మొత్తం దీంతో. ఈ మధ్యలో కలుపు తీయాలంటే ఇగో ఇట్లా పొడుగు కొట్టినాం కదా. ఇగో ఇట్లా ఇట్లా కొట్టి ఇట్లా కరారా లూజ్ అవుతుంది. ఇగో ఇట్లా మనిషికి ఇట్లా ఆయాసం ఏం కాదా? ఆయాసం ఎక్కడిది? ఆయాసం లేదు, ఏం లేదు. ఇగో కనిపిస్తలేదా? ఇట్లా ఇగో ఇట్లా చేసుకుంటా వాళ్ళు కలుపు తీసినట్టేను. మళ్ళీ ఇట్లా అయినాక మళ్ళీ ఏం చేస్తామంటే ఇది అయిపోయినాక ఇగో ఇట్లా పొడుగు పోయినాక చెట్లు నడుము ఉంటాయి కదా. నడుము ఉన్నాక మళ్ళీ ఇటు పొడుగు నడివి పోదు కదా. నడివి పోకుంటే ఏం చేస్తామంటే ఇగో ఇట్లా ఈ కర్ర దగ్గర తప్పిపోయింది ఉంటుంది కదా, అట్లా మా వాళ్ళు తీసుకుంటూ వస్తారు. ఈ మొక్కలు నాటుకునే ముందు ట్రాక్టర్ తోటి దున్నిస్తావా? దుక్కి పెట్టినప్పుడు ట్రాక్టర్తోని. ఇక అయినాక ఈ పైపోతా మొత్తం దీంతో చేస్తాం. పైపోతా మొత్తం తీసాం దీంతో. ఇది ఎక్కడ తెచ్చినావు? ఇది మేడిపల్లి తెచ్చిన. మేడిపల్లి ఎంతకు తెచ్చినావు? దీని 800 తెచ్చిన. 800కు? 8 సంవత్సరాల కింద? 8 సంవత్సరాల కింద. ఇప్పుడు ఎక్కువ అయితే దీనికి ఒకటి ఇదంతా కొట్టుకుంటాం కదా. కొట్టుకున్నాక ఇగో ఈ పనిముట్లు 2 ఉన్నాయి ఇక్కడ. ఏ పనిముట్లు? ఇగో ఇవి చూపిస్తా చూడు. ఎల్పుగా ఇది కావాలంటేనేమో ఇది ఎక్కువ బుడ్డగడ్డి ఉన్నప్పుడు ఇది చిన్నది. ఇగో ఇది అయిపోయినాక దీన్ని కొట్టుకుంటాం కదా. కొట్టుకున్నాక దీన్ని చెట్లకు బోజ పోసుకోవాలంటే ఇగో ఇది చెట్లకు బోజ పోసుకోవాలంటే అది తీయాలి. అది తీసి ఇగో ఇది పిడి చేసుకొని ఇది పోసుకుంటే బోజ వస్తుంది. ఈ బోజ వచ్చినాక ఇక చెట్టుకు మంచిగా పదను ఉంటుంది. ఎల్పుగా బోజ ఉన్నప్పుడు ఇక డిప్పు నీళ్ళు ఇడ్చుకుంటే మంచిగా చెట్టు ఆ బోజ నిండా నీళ్ళు కమ్ముతుంది. చెట్టు అదరది. ఇట్లా 8 సంవత్సరాల కలిసి కూలీలు లేకుండా మేము ఇద్దరమే చేసుకుంటున్నాం. 4 ఎకరాలు. ఒక మాడి వంకాయ పెట్టుకుంటాం, ఒక మాడి టమాటా పెట్టుకుంటాం, ఒకసారి మిర్చి పెట్టుకుంటాం. ఇవన్నీ కూరగాయలు. ఇక మనం మాడి 2 మాలు ఉంటే ఆకుకూరలు వేసుకుంటాం. ఆకుకూరలకు బోజ దేంతో కొట్టిరు? ఆకుకూర బోజ చేతుతుంది. ఇది బోజ వస్తుంటుంది. ఇక చిన్నగా మనం వెలుపుగా రావాలా ఎక్కువ ఇది ఉంటేనే ఇగో ఇది గడ్డి పెద్దగా ఉంటే పోతుందా? గడ్డి పెద్దగా బుడ్డగుంటే పోతుంది. బుడ్డగుంటేనే పోతుంది. ఇది పెద్దగా ఉంటే ఇది చిన్నగా దాన్ని బట్టి కొడితే ఇది పోతుంది. ఎక్కువ పెద్దగా ఏం కానియం, ఎప్పుడు ఇదే చేస్తుంటాం. దీంతోటే చేస్తుంటాం. ఇక మాకు కూలీలు లేకుండా మేమే చేస్తున్నాం. ఇక మాకు ఏం లేదు. పొద్దుగాల 8కి వస్తే పొద్దుగాల 6కి పోతాం. మళ్ళీ పొద్దుగంతలు 6కి పోతాం. మన రైతు మైసయ్య గారు ఈ కలుపు దీంతోనే 8 సంవత్సరాల కూలీలు లేకుండా చేస్తున్నానని చెప్తున్నారు. వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.